మూవీ యాక్చువల్ ఇప్పుడే చూడడం జరిగింది సార్. మూవీ ఇప్పుడే చూడడం జరిగిందండి. త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తాం. కామెడీ సూపర్గా ఉంది. యాక్టర్స్ వెల్ పర్ఫార్మ్. లొకేషన్స్ ఎక్కడ పట్టారో అండ్ ఎవ్రీథింగ్ చాలా క్రేజీగా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. డైలాగ్స్ అయితే నన్ను చాలా ఆకట్టుకున్నాయి. నిజంగా డైరెక్టర్ గారు డైలాగ్స్ ప్రాణం పెట్టి రాశారు. అండ్ చూస్తున్నంతసేపు కూడా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తున్న ఫీల్ వచ్చింది. ఒక నదిలో ప్రయాణంలో సాగిపోయింది మూవీ. ఆ కామెడీని కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో నమో తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇది డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశారు. సూపర్ మూవీ అండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నమో ఇందులో ఒక క్యారెక్టర్ యాక్టర్గా చేశాను, అంటే హీరోయిన్ ఫాదర్గా చేశాను. ఈ సినిమా ప్రివ్యూకి ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో ప్రివ్యూ షోలు చాలా తక్కువ వేస్తున్నారు. ఇవాళ ఈ షోకి వచ్చాను. సినిమా చూసిన తర్వాత అంతవరకు డబ్బింగ్ ఉంటే ఏదో నా క్యారెక్టర్ వరకు సీన్స్ చెప్పుకుని బాగానే ఉంది అనుకునేవాడిని. సినిమా చూసిన తర్వాత వండర్ఫుల్ మూవీ. అంటే నేను ఏదో చాలా సినిమాలు చేస్తుంటాను, కానీ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్. అఫ్కోర్స్ ఇందులో హీరోయిన్ ఫాదర్నే, బట్ డిఫరెంట్ గెటప్, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ టచింగ్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఒక ఫాదర్కి డాటర్కి మధ్య ఉండే బాండింగ్ జనరల్గా అన్ని సినిమాల్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ బట్ ఆ ఊళ్ళో వాళ్ళిద్దరిని వెలివేయటంతో ఉండే ఆ పెయిన్ ఎంత అయితే ఉంటుందో ఆ ఫాదర్లో చూసా, అంటే క్యారెక్టర్లో చూశాను, మా కూతుర్లో చూసా. ఈ సినిమాలో ఆర్టిస్టులు విశ్వంత్ గారు కానీ, అనురూప్ గారు కానీ, అండ్ రికార్డింగ్స్ కానీ, అదే క్రాంతి ఆచార్య మ్యూజిక్ కానీ, అలాగే యాక్చువల్గా డైరెక్టర్ ఆదిత్య గారు అయితే ఎక్స్ట్రాడినరీ. మంచి కంటెంట్ ఉన్న సినిమా. మీరందరూ థియేటర్కి రండి, ఫ్యామిలీతో సహా రండి, ఇలాంటి సినిమాను చూడండి. ప్రశాంతమైన లొకేషన్, అద్భుతమైన రికార్డింగ్, అద్భుతమైన నటన, చాలా సహజంగా ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇందులో అన్నీ కలిసి ఒక మంచి అద్భుతమైన సినిమాలాగా వచ్చింది. సో మీరందరూ థియేటర్కి రండి, సినిమాని చూడండి. ఈ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నా, అలాగే ఆదిత్య కుందూరి గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నా, అలాగే ఆర్టిస్టులందరికీ కూడా, నా తోటి నటీనటులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. నేను కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ చేసినందుకు థ్యాంక్ యూ. చూసానండి ఈ మూవీ. ఇట్స్ ఎ నైస్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఎట్ వన్స్ రిలాక్సింగ్ అండ్ ఎమోషనల్ ఆల్సో. లొకేషన్స్ ఆర్ వెరీ గుడ్. మెసేజ్ మూవీలో ఒక మెసేజ్ కూడా ఉంది అబౌట్ డూయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఆన్ ది హోల్ పిక్చర్ డిఫరెంట్గా ఉంది, రొటీన్ మూవీస్ లాగా కాకుండా. దట్స్ ఇట్. ఐ రికమెండ్ టు ఆల్ ఆఫ్ యూ టు సీ ద మూవీ. ఈ పిక్చరు విలేజ్ వాతావరణంలో ఉంది, మంచి ఫారెస్ట్లో వేసినట్టు న్యాచురాలిటీ చాలా బాగుంది. సినిమా కామెడీ కానీ టోటల్ ఓవరాల్గా చాలా బాగుందండి. నేను ఆర్టిస్ట్ పవర్ని. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. ఇందులో ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ నాకు చాలా దగ్గరగా ఉన్న క్యారెక్టర్. చాలా ఫన్ అండ్ ఎక్సైట్మెంట్గా ఉంటుంది. తప్పకుండా ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా చూసి వెళ్ళే సినిమా ఇది. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. సినిమా యాక్చువల్లీ బాగుంది. యాక్చువల్లీ మా డాడీ విలన్ రోల్స్లో ఎక్కువ చూశాను. ఫస్ట్ టైం ఇది ఓ కామెడీ రోల్ చేయడం. థ్యాంక్ యూ.